ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, జీవంగల దేవా, నీ బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్త్రీల పూడిక ప్రభు, నా చంద్రశేఖరు, నా తండ్రి, అదేవిధంగా సియోన్ కుమార్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సియోన్ కుమార్ మీరు రక్షించి మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తన భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి ప్రభు. ఈ దినం జరిగే పూడికను ఎంతో ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగాను ప్రభు, నా తండ్రి దేవ, అంత మేలుకరంగా చేయండి ప్రభు. ఆయన కృప చూపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు తీసుకురండి. వచ్చిన నాతో మాతో ప్రభు మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. నేను చెవులు దయచండి, గ్రహించి మనసు దయచండి. కొద్ది సమయం ప్రభు మా దృష్టి నీ మీద ఉంచడానికి ప్రభు, నీ స్వరాన్ని వినడానికి సహాయించండి. కొద్ది సమయం ప్రార్థన చేయడానికి కూడా సిద్ధపరిచి బలపరిచిన వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. అందరం కలిసి చదువుతాం. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. ఆ 84 సంవత్సరములు దేవాలయుండియు దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థన రేయం పగులు సేవ చేయించుకున్నాను. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. లైట్ రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చూద్దాం బాగాని. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ఏమవుతాడంట? ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు ఏం చేస్తాడంట? రక్షింపబడతాడు. వాడు ఎవరైనా కావచ్చు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే దొంగ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని నామములో తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఏమవుతాడంట? రక్షింపబడతాడు. అంటే మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రార్థన మనలను ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. అంటే ఏదైనా అధికారులు అనుకోండి, వారికి రక్షణకరంగా ఎవరుంటారు? సీఎంకి ఎస్కాట్ ఉంటుంది కదా, ఎప్పుడు కూడా వాళ్ళకి భద్రతగా ఉండాలి. వారు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఫ్రీగా వెళ్ళడానికి ఉండదు. వారి చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండాలి. ఎందుకు అంటే వారికి భద్రత అనేది లేదు. మరి మనం ఎక్కడికైనా పోవచ్చు కదా, భయం అన్నది ఉండదు. ఎందుకు అంటే మనకి లోకంలో ఏమి లేకపోవచ్చు, కానీ దేవుని భద్రత అనేది మనకు ఉంటుంది. దేవుని యొక్క రక్షణ మన చుట్టూ ఏమై ఉంటుంది? ప్రాకారముగా ఉంటుంది. అంటే మనం ప్రార్థన చేసినప్పుడే మనకి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? క్షేమము కలుగుతుంది. ఇల్లు అనుకోండి, ఇల్లు కట్టుకున్న, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, చుట్టుపక్కల అన్ని పూల తోటలు అవి వేసుకున్నాం అనుకోండి, చుట్టుపారి కూడా కట్టకపోతే అవి భద్రంగా ఉంటాయా? ఏమొస్తాయి? బర్రెలు వస్తాయి, మేకలు వస్తాయి, ఇంకా అంతా కూడా పాడు చేస్తాయి. ఆ ఇంటికి ముందు ఏముండాలా? ప్రాకారము ఉండాలి. ఆ ఇంటికి క్షేమము భద్రత కావాలంటే ఏముండాలా? ప్రాకారం అనేది కావాలి. ప్రాకారము ఎంతైనా ఇంటికి అవసరము. మనకేం అవసరము? ఇంటికి ప్రాకారము ఎలాగ భద్రంగా ఉంటుందో, ఏది కూడా నష్టం కలగకుండా ఎలాగ ప్రాకారము ఆ ఇంటికి భద్రంగా ఉంటుందో, అలాగనే మన ఆత్మీయ జీవితానికి ఏం కావాలా? ప్రార్థన కావాలి. ప్రార్థన చేయబడినప్పుడే, మనం ప్రార్థన చేసినప్పుడే ఏం చేయబడతామంట? రక్షింపబడతాం. ప్రార్థన అనేది మనకు లేకపోతే మనకు భద్రత అనేది
ఉండదు. ఎందుకు భద్రత ఉండదు? ఎందుకు ఉండదు సునీతక్క? ప్రార్థన లేకపోతే మనకు భద్రత ఎందుకు ఉండదు? రక్షణ ఎందుకు ఉండదు? చెప్పాలి మీకు తెలిసినట్టు. శివన్ కుమారి చెప్పు. లేకపోతే అన్నిటికి అయిపోతుంది. ఇంకా ఇంకొకటి చెప్పాలి. అసలు ఎందుకు రక్షణ ఉండదంటే సాతానుడు ఏం చేస్తాడు? మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? మనకి ఏదో విధంగా నష్టము కలగాల, నష్టాన్ని కలిగించాలి. తన పనే అది, సాతాను పనే అది. మన క్షేమంగా ఉండటము, మన భద్రంగా ఉండటము తనకి ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు. అందుకే యోబు ఏం చేసేవాడంట? వేకువనే లేచి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన యోబు ఇంటి చుట్టూ ఏముందంట? ప్రాకారములాగా, కంచెలాగా ఉంది. మన ప్రార్థన మన చుట్టూ ఏమై ఉండాలా? కంచెలాగా ఉండాల. అంటే ఒక పారిగోడలాగా ఉండాలి. మనకు, మన బిడ్డలకు, మన కుటుంబానికి ఏమై ఉండాలంట? ప్రాకారంలాగా అది ఉండాలి. అప్పుడే మనం ఏమై ఉంటామంటే క్షేమంగా ఉంటాం. ఇంటికి ప్రాకారం లేదనుకోండి, ఏం చేస్తాం? దొంగ ఎక్కడి నుంచి వస్తాడు, ఎటు నుంచి వస్తాడు. అందుకే ముందు ఏం చేస్తారంటే ముందు పారిగోడ కట్టిన తర్వాతనే ఇల్లు కట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు ముందు పారిగోడ కడతారంటే సామాన్ అంతా తెచ్చుకుంటారు కదా, ఇసుకను, రాళ్ళు అన్నీ తెచ్చుకుంటారు. అవి అక్కడ వదిలేసిపోతే ఎవరో ఒకరు ఎత్తుకొని పోతారు. అందుకే ఏం చేస్తారు? ముందు పారిగోడ కట్టుకొని, గేటు కట్టుకొని, తాళం వేసుకొని పోతారు. ఎందుకంటే భద్రత కొరకు, రక్షణ కొరకు. మరి అలాగే మన ఆత్మీయ జీవితానికి ఏం కావాలా? ప్రార్థన అనేది కావాలి. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, ఉపద్రవంలో ఉన్న మన ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని, మనం ఎటువంటి కష్టంలో ఉన్నా, ఆ బాధలో నుండి, ఆ శ్రమలో నుండి మన ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తారు. అందుకే యోసేపును ఎక్కడ వేశారు చెప్పండి? గుంటలో వేసినారు. యోసేపును గుంటలో వేసినారు. యోసేపుని గుంటలో వేస్తే మరి పైనుంచి వేస్తే ఏం కావాలా? కాళ్ళలో, చేతిలో ఏదో ఒకటి ఎరగాలి కదా. అయితే యోసేపు ఏమని ప్రార్థన చేసింటాడు? యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు కదా, చెడుతనాన్ని విసర్జించినవాడు చిన్ననాటి నుంచి కూడా. అయితే యోసేపు ఏం చేసిండొచ్చు? గుంటలో నుంచి అన్నదమ్ములకు వారు, అరే వీడు చచ్చిపోతాడే, ఇక్కడ నుంచి మనం వేస్తే కాళ్ళ చేతులు ఇరుగుతాయి అని అనుకోలే. ఎంత మాత్రం కనికరం లేకుండా ఏం చేస్తారు? యోసేపుని నీళ్లు లేకున్నా గుంతలో ఏం చేసినారు? యోసేపును పడేసినారు. అయితే యోసేపు ఆ గుంటలో నుంచి మొరపెట్టింటాడా? మొరపెట్టింటాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకు ప్రాణహాని కలగకుండా ఏం చేసినాడు? రక్షించినాడు. మళ్ళీ వాళ్ళే ఏం చేసినారు? అరే వాడి గుంతలో ఉంటే ఏమైపోతాడు? ఏ ఒక మృగాలు వచ్చి తినేస్తాయి అనేసి మళ్ళీ ఏం చేసినారంటే యోసేపుని మళ్ళా బయటికి తీసి అమ్మేస్తూ వచ్చాడు. అంటే ప్రాణ నష్టము కలగలేదు. తను ఏం చేపడుతూ వచ్చినాడంటే రక్షింపబడుతూ వచ్చినాడు. చూడండి యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోనా 2:9. నేను నీకు బరువులను అర్పించుకో, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకు అని ప్రార్థించు. ఎక్కడ దొరుకుతుందట? యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది అని ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంటే మన ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. యోనా కూడా ఎక్కడి నుంచి మొరపెట్టినాడంట? యోనా చేప కడుపులో నుండి మొరపెట్టినాడు కదా. తన కష్టం వచ్చింది. యోనా చెప్పిన మాట వినలేదు. దేవుడు ఏం చేసినాడు? పనిష్మెంట్ ఇచ్చినాడు. చేప వచ్చింది, మింగేసింది. ఇప్పుడు మరి ఎట్ట బయటికి రావాలా? దేవుడు మళ్ళా కనికరించాలంటే ఏం చేయాలా? మన తప్పు మనము ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రార్థించినప్పుడు ఆయన ఎలాంటి వాడంటే ప్రేమ కలిగిన దేవుడు. ఆయన దయ, కనికరము కలిగినవాడు. ఎవరికి తెలుసు? యోనాకి తెలుసు. నేను తప్పు చేశాను, మళ్ళా నాకెవరు కావాలా? దేవుని సహాయమే కావాలా. దేవుడే నన్ను రక్షించగలడు. దేవుడే నన్ను ఈ చేప కడుపుల నుండి బయటికి తీసుకొని రాగలడు. నన్ను రక్షించువాడు ఆయనే అని ఏం చేస్తూ వచ్చినంట? చేప కడుపులో నుండి మొరపెట్టినాడు కదా. దేవుడు ఏం చేసినాడు?
చేప కడుపులో నుండి తనకి ఎంత మాత్రం కూడా హాని కలగకుండా ఏం చేసింది? చేప బయటికి తీసుకొని వచ్చి కక్కేసింది. యోనాకి ఏం కలిగింది? రక్షణ కలిగింది. మన ప్రార్థన ఏం చేస్తుందంట? మనలను రక్షిస్తుంది. మనల్నే కాదు, మన కుటుంబాన్ని కూడా మన ప్రార్థన రక్షిస్తుంది. అందుకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎన్ని పనులున్నా ఎంత ప్రాముఖ్యమైన పని ఉన్నా ఏం చేయాలి? పని ఉంటే చాలు కదా. పని ఉంటే ఏం చేయము? ప్రార్థన చేయము, ఏం చేయము. ఎందుకు ఇంట్లో పని చేయాలా? మరి మనం పనికి పోవాలా? ఏడ ప్రార్థన చేయడానికి సమయం. ఆ విధంగా నువ్వు వెళ్తే నీకేముండదు? ఆ రోజంతా ఏముండదు, క్షేమము ఉండదు, భద్రత ఉండదు. ఏముంటుందంటే ఆ రోజంతా ప్రార్థన చేయకపోతే మనం ఏది చేసినా కూడా ఏం కలుగుతుంది? నష్టమే. ఏం కలుగుతుందంట? నష్టమే కలుగుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయబడతామంటే రక్షింపబడతాము. చూడండి, 1 కొరింథీ 9:27 చూడండి. 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినందుకు నేను పోట్లాడతలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రణమించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరం నలగగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. ఏం చేస్తున్నాడంట? మన శరీరాన్ని నలగొట్టుకుంటూ, ఏ విధంగా నలగొట్టుకుంటాం మనము అంటే ప్రార్థన చేయటం ద్వారానే మన శరీరము నలిగిపోతుంది. ప్రార్థన చేయకపోతే మన శరీరానికి ఏ మాత్రం కూడా శ్రమ అనేది కలగదు. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయటం ద్వారా మన శరీరము నలిగిపోతుంది. ఆత్మ ఏమైపోతుందంటే దినదినము ఉజ్జీవింపబడేదిగా ఉంటుంది. మన ప్రార్థన మనల్ని ఏం చేస్తుంటే రక్షించేదిగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం చూడండి, 9వ అధ్యాయము 1-2 ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గొర్రె బట్టలు కట్టుకొని తల మీద ధూపం వచ్చింది. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఏం చేస్తున్నారంటే వీళ్ళు 4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మనం యోనా గ్రంథంలో చూస్తే ఆ యోనా పట్టణానికి దేవుని ఉగ్రత రాబోతుందని యోనా ప్రకటించినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారంట? గనులు, గొప్పవారు, పిల్లలు, పెద్దలు, పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారు ఏం చేయబడుతూ వచ్చినారు? రక్షింపబడుతూ వచ్చినారు. అంటే దేవుని ఉగ్రత నుంచి వారు ఏం చేయబడుతూ వచ్చారంట? తప్పించబడుతూ వచ్చినారు. ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మన ప్రార్థన మన చుట్టూ ఏమై ఉంటుందంట? ప్రాకారంలాగా, కంచలాగా ఉంటుంది. ప్రార్థన అనేది లేకపోతే దుష్టుడు సాతాను వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఆత్మీయంగా ఎదగనీయకుండా మనలను నష్టపరుస్తాడు. మొదటిదిగా ఏమి ఉండాలా? మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మన ప్రార్థన మనకు క్షేమం కలుగుతుంది. మన కుటుంబానికి, మన పిల్లలకి ఏమై ఉంటుందంట? కంచలాగా భద్రత కలిగి ఉంది. ప్రార్థన లేకపోతే నష్టాన్ని మనము చూస్తాం. రెండోది ఏమై ఉండాలంటే మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన చూడండి, కీర్తనలు 19వ అధ్యాయం 13 రెండోది అది బంగారు కంటేను 19వ అధ్యాయం 13 దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నా నేలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతులైన ఉపద్రవం చేయకుండా నిన్న రక్షించాను. ప్రార్థన మొదటిదిగా ఏం చేస్తుందంట? మనల్ని రక్షిస్తుంది. రెండోది మనం చేసే ప్రార్థన ఏం చేస్తుందంటే దురభిమాన పాపములో పడిపోకుండా మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుందంట. మనం పాపంలో, లోకంలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే యేసు ప్రభు శిష్యులకు నేర్పించింది ప్రార్థన కదా. శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా కదా. వారు ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. మన ప్రార్థన రెండోది ఏం చేస్తుందంటే
దురభిమాన పాపములో పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. పాపం చేయకుండా మనల్ని ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. అందుకే దావీదు రాజు అంటాడు కీర్తనల 119వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఏమి చేసినాడంట? దేవుని వాక్యం మనం చదువుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనం ఏం చేయము? పాపము చేయము. పాపములో పడిపోము కదా. సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి మనం ఏమైపోతాం? తప్పించబడతాం. ఎప్పుడు అంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తామంట? సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే సాతాను యొక్క తరంతములు మనం ఏం చేస్తాము? గ్రహిస్తాం. అరే సాతాను ఏం చేస్తుంది? ఏదో నాకు నష్టము కలిగిస్తుంది కదా, ఏదో నాకు నష్టం కలిగిస్తుంది, నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను ఆ విధంగా మాట్లాడకూడదు, నేను అది చేయకూడదు అని దేని ద్వారా తెలవబడుతుంది? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు తెలపబడుతుంది. రెండోది, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు లేవగానే ప్రభా ఈ దినం అంతట్లో నన్ను రక్షించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా, లోకంలో పాపంలో శోధనలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని మనం చేసే ప్రార్థన, ఉదయం చేసే ప్రార్థన మనకు రోజంతా ఏమై ఉంటుందంట? రక్షణకరంగా ఉంటుంది. రోజంతా మనము పాపంలో పడిపోకుండా ఆ ప్రార్థనే మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. అదే మనం ఆ ప్రార్థన చేయలేదనుకో ఏమైపోతాం? ఏదో విధంగా సాతాను మనకు తెలియకుండానే అది పాపము, అక్కడికి నేను వెళ్ళకూడదు, అలాగ మాట్లాడకూడదని తెలియకుండానే ఏం చేస్తాం? మనం అక్కడికి వెళ్తాము. మనం చేయకూడని పనులు మనము చేసేవారముగా పాపం అంటే ఏదో చేస్తేనే పాపం కాదు, ఏదో చేస్తేనే పాపం అని కాదు. మనం మాట్లాడే మాటలు కూడా పాపం, మనం చూసేది పాపం, మనం చేసేది పాపం, మనం నడిచేది పాపం. ఏదో విధంగా ఆ దినం అంతట్లో దుష్టుడైన సాతాను ఏం చేస్తాడంటే మనని మన వెనకాలే ఉంటాడు. ఆ ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దినం అంతా కూడా మనం ఏం చేస్తాడంట? పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడు, పాపంలో పడిపోకుండా మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. చూడండి లూకాసు వార్త 22:31 చదువు. 22:30. నేను నీ కొరకు వేడుకోండి, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఏదంట? సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. ఏం చేస్తాడంట? సాతాను మనల్ని మన వెనకాలే ఉంటాడు. మనము ఏదైతే జల్లి పడతామో అలాగ సాతాను కూడా మళ్ళీ ఏం చేస్తాడంట? జల్లిస్తాడని. ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది దేవుని పట్ల, దేవుని మీద ఎంత వీరికి నమ్మకం ఉంది అని ఏం చేస్తాడంటే జల్లెడ పడతాడు. ఆ జల్లెట్లో మనం గట్టి గింజ అంటే ఏమవుతాం? ఆ జల్లెడలో నిలబడదు. అదే తాలు పొట్టు అయితే, సరైన విశ్వాసం లేకపోతే, సరైన ప్రార్థన మనలో లేకపోతే ఏమైపోతుంది? ఆ పొట్టు ఎలాగ జారిపోతుంది, మనం కూడా అలాగనే జారిపోతుంది. అందుకే యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంట? మన నమ్మిక తప్పిపోకుండానట్లు ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ నమ్మిక తప్పిపోకుండానట్టు నేను మీ కొరకు వేడుకొంటిని. ఏం చేస్తాడంట? మన కొరకు ఆయన నిత్యము విజ్ఞాపన చేసేవాడుగా. మన ప్రార్థనే కాదు, ఆయన రోజంతా కూడా మన కొరకు ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాడంట? మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అందుకే మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. మార్కు సువార్త 13:33. 13:33. మీరు పిల్లలతో పని కాదు, మీ పని చూడాలి. 13:33.
ఆ కాలముకు వచ్చును, నీకు తెలియదు. ఒక మనుషుడు చాలు. ఏమై ఉండాలంట? జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఏ కాలము? దేవుడు వచ్చే కాలం, దేవుడు వచ్చే రాకడ. ఇంకొక మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? మన లోకంలో పాపంలో పడిపోకుండా ఉంటారంటే ఏం చేయాలంట? ప్రార్థన. లక్ష్మి, నా ఫోన్ ఫోన్ తీసి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంటే, మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనకి నిద్ర రాకపోతే ఏమైపోతాం? ఏమైపోతుంది ఏమన్నా అయిపోతుందా? ఏం కాదు. మనం మెలకుగా ఉండటం ద్వారా ఏమవుతామంటే ప్రార్థన జీవితము కలిగి ఉంటాం. మెలకువ జీవితము చాలా అవసరం. మెలకువ జీవితం. కొంతమంది నిద్రపోతారు, అసలుకి ఏం వచ్చినా ఏం పోయినా ఏముండదు ఇంకా అసలుకి కదా. కొంతమంది నిద్రపోతే ఏమన్నా ఎవరన్నారా అని ఏమన్నా ఎత్తుకొని పోని ఏమన్నా కానీ తర్వాతనే మనం లేచేది. మనకు ఫుల్గా నిద్ర సరిపోయినాకనే లేస్తాం. లేచినాక నోటికి చేతి కొట్టుకుంటే ఏమొస్తుంది? మెలకువ అంటే విశ్వాసులుగా చురుకైన జీవితము కలిగి ఉండాలి. మెలకువ జీవితము కలిగి ఉండాలి. మనము మెలకువగా ఉండటం ద్వారా ఏమి నష్టం? నిద్ర దేవుడు మనకి ఎంత కావాలన్నా. నైట్ అయితే నాకు అసలు నిద్రే పట్టాను. మన నైట్ కూడా అసలు ఒక్కోసారి నాకు చాలాసేపు 1 గంట 2 అయినా కూడా రాత్రి కూడా 12 దాటిపోయింది నిద్ర రాలే. కూర్చొని వాక్యం చదువుతున్నా, వాక్యం రాసుకుంటాను. అన్న అంటున్నాము, పొద్దున్న రాసుకుని పడుకో, పొద్దున్న రాసుకుంటాను పడుకో అంటే నిద్ర వస్తాయి కదా, ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని ఏం చేస్తానంటే వాక్యం చూసుకుంటా, వాక్యం గుర్తొచ్చింది అది చూస్తా ఉన్నాను. మనం నిద్ర రాకపోనంత మాత్రాన మనకేం కాదు. నేను నిద్ర రాకపోతే ఏం చేయాలంటే బైబిల్ చదువుకోవాలి. ఇంకేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అది అవకాశం దేవుడు ఇచ్చినాడు కదా. మనం దాన్ని మెలుకొని ఏదేదో ఆలోచిస్తే ద్వారా అనారోగ్యం వస్తుంది. ఆలోచించడం ద్వారా అనారోగ్యం. ఆ సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. దేనికంటే వాక్యం చదివేది. కొన్నిసార్లు మనం వాక్యం చదవడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఆ సమయాన్ని దేవుడు ఇచ్చాడేమో కదా, ఆ సమయాన్ని దేవుడు ఇచ్చాడేమో. ఆ సమయాన్ని మనం ఏం చేయాలా? జ్ఞానంగా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం. మనం ఎంతసేపు అయితే వాక్యం చదువుకోగలము, ఎంతసేపు అయితే ప్రార్థన చేసుకోగలము, అంతసేపు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశింపకుండానట్టు మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువ జీవితము దేవుని బిడ్డలకు ఎంతైనా అవసరం. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడా ఎప్పుడు వస్తుందో తెలీదు. నువ్వు ఆయన వచ్చే రాకడ ఎట్లా ఉంటుందంటే కన్ను మనము రెప్పను ఎంతసేపు ఆలుస్తాం? ఎన్ని నిమిషాలు పడుతుంది? ఎన్నో నిమిషాలు పట్టదు. అట్లనే యేసుప్రభు రాకడ ఉంటుంది. అందుకే ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. మెలుగు కలిగి ఉండాలా. నిద్ర మత్తులంగా ఉండకూడదు. ఏమై ఉండకూడదు? నిద్ర మత్తు కలిగి ఉండదు. నిద్ర మత్తు మనం కలిగి ఉంటే ఒకనొక దినాన ఏమైపోతామంటే మనకే నష్టం. ఆ నిద్ర ద్వారా ఏమొస్తుందంటే నష్టం వస్తుంది. తగినంత దేవుడు మనకు అవసరమైనంత ఏం చేస్తాడు? నిద్ర ఇస్తాడు. మనం 10 గంటలు పడుకునే నిద్ర దేవుడు ఇచ్చేది 2 గంటలైనా చాలు. అందుకే భగత్ సింగ్ అంకులు ఎన్నో రాత్రులు ఆయన మెలకువగా ఉండి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ఆ సమయాన్ని ఊరికే గడిపితే నష్టం. ఆ సమయాన్ని ప్రార్థన చేస్తే మన క్షేమం, మన కుటుంబానికి క్షేమం, మన బిడ్డలకి క్షేమం. అందుకే ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే లోకంలో పాపంలో పడిపోకుండా మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట? దురభిమాన పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. ఎవరిని కాపాడింది పాపంలో పడిపోకుండా? ఆ ప్రార్థన. లక్ష్మి ఎవరిని కాపాడింది? దురభిమాన పాపంలో పడిపోకుండా. నీకు వాటితో ఎక్కువైంది కదా.
ఈ వాక్యంది ఆదికాండం 37వ అధ్యాయం. చదవండి 12వ. కొన్ని సహోదరులు అతని యొక్క అసూయపడి, అయితే అతని 39వ అధ్యాయం 12వ వచనం. 39. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుగా ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి ఏమైందంటే యోసేపుకి సాతానులాగా అవి ఏం చేస్తూ వచ్చింది, శోధిస్తూ వచ్చింది కదా. సాతాను మనల్ని ఎట్ట శోధించిందో యోసేపును కూడా అంత భక్తిపరుడు యోసేపు. చిన్ననాటి నుండి కూడా దైవికంగా పెరిగినాడు. చిన్ననాటి నుండి కూడా ఎంతో చెడుని అసహించుకుంటూ దైవికంగా పెరిగినప్పటికీ సాతాను ఏం చేస్తూ వచ్చింది, ఆ పాపంలో తనని పడేయాలని చూస్తుంది. అయితే యోసేపు, ఎవరు తప్పించారు యోసేపుని ఆ పాపము చేయకుండా అంటే తన ప్రార్థన ఏమైపోయింది, తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తను చేసే ప్రార్థన ఆ పాపం చేయకుండా తనని కాపాడగలుగుతూ వచ్చింది. మనం ప్రార్థన చేయకపోతే ఏమైపోతామంటే పాపములో పడిపోతాం. అందుకే ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ప్రభా ఈ రోజంతా నేను లోకంలో పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభు, నన్ను రక్షించు ప్రభా అని ప్రార్థించాలి. మన బిడ్డల కొరకు కూడా మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ప్రభా నా బిడ్డల దినము స్కూల్కి వెళ్తున్నారు, రోజంతట్లో వారు పాపంలో పడిపోకుండా లోకంలో పడిపోకుండా వారి మాటల ద్వారా కానీ వారి ఫ్రెండ్స్ ద్వారా కానీ, పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా, వారికి తెలియదు కొన్ని ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో పిల్లలకి తెలియదు. మరి వారి పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరిది బాధ్యత? ప్రాముఖ్యంగా తల్లిది. ఎవరిది? తల్లిది. ఎందుకు అంటే బిడ్డల బాధ్యత ఎవరిది? తల్లిది. ఎందుకంటే బిడ్డలు ఎక్కువ ఉండేది తల్లి దగ్గరనే. తండ్రి దగ్గర కంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంటారు? తల్లి దగ్గర ఎక్కువ ఉంటారు. వారు చెడిపోవాలన్నా వారు బాగుండాలన్నా ఎవరి బాధ్యత? తల్లిదే. మరి నువ్వు ఎంత ప్రార్థన చేయాలని చెప్పండి. ఒక దినాన దేవునికి మనం ఏం చెప్పాలా? ఎవరి విషయమే? మన విషయమే చెప్పాలా. మనకి ఇచ్చిన పిల్లల విషయమే కూడా దేవునికి. మరి ఏం చేయాలి మరి అట్టప్పుడు అంటే వారు లోకంలో పాపంలో పడిపోకుండా ఉండాలంటే వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. యోగు ప్రార్థన చేశాడు కదా, వారి బిడ్డల కొరకే ఏం చేస్తున్నాడంట? వేకు జామునే లేచి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇంకేం చేస్తూ వచ్చినాడంటే వారు పాపంలో పడిపోయినారేమో, ఎక్కడ దేవుని దుఃఖ పెట్టారో, దేవుని ఎక్కడ బాధ పెట్టారని చూడండి. యోగు 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి తీసుకున్నాను. వారి విందు దినంలో పూర్తిగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిల్లలంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంగా లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలిని అర్పించు వచ్చాడు. యోగు నిత్యము అలాగుగా చేయించుండేది. చాలు. ఏం చేస్తున్నాడంట? వారి కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్కరిని పిలిచి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే దహన బలులు అర్పిస్తున్నాడు. ఒకవేళ వారి మాటల ద్వారా దేవుని దుఃఖపరిచారేమో, వారి చూపుల ద్వారా, వారి మాటల ద్వారా, వారి పనుల ద్వారా దేవుని దుఃఖపెట్టారేమో, దేవుని అవమానపరిచారేమో అని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. బలులు కూడా అర్పిస్తున్నాడు. మనం బలులు అర్పించగలమా? మనకు బలులు అర్పించాల్సిన అవసరము లేదు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన కొరకే ప్రార్థన చేసుకోవాలా, మన బిడ్డల కొరకే కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే లోకంలో భద్రత ఉందా? పిల్లలకు ఉందా? నెలల పిల్లలకు ఉందా? చెప్పండి. సంవత్సరం పిల్లకి లేదు. రేపు మామూలు వచ్చేవాళ్ళకి కూడా ఏం లేదు. క్షేమము భద్రత లేదు. దుష్టుడు సాతాను ఏం చేస్తాడంటే ఏదో విధంగా నష్టం కలిగించడానికి ఏం చేస్తాడంటాడు? చూస్తూ ఉంటాడు. మనం ఎన్నో చూస్తున్నాం. పిల్లల్ని చంపేస్తున్నారు.
2 సంవత్సరాల పిల్లల్ని, 3 సంవత్సరాల పిల్లల్ని కదా. మన పిల్లలు క్షేమంగా భద్రంగా ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన వాళ్ళతో పాటు మనం పోలేము. స్కూల్కి పోతాం మనం వాళ్ళతో పాటు, వాళ్ళు అడిగిపోతాం మనం పోలేము. కాబట్టి ఏం చేయాలా? ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి. ప్రభువా ఈ దినమంతా వారిని నువ్వే కాపాడు, ఈ దినమంతా వారి లోకంలో పాపంలో పడిపోకుండా వారిని రక్షించు ప్రభు అని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలా. రెండోది మనం ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు ఏమవుతారంట? పాపంలో పడిపోకుండా రక్షించాలి. మన ప్రార్థన వారిని పాపంలో పడిపోకుండా కాపాడుతారు, దురభిమాన పాపంలో పడిపోకుండా కాపాడుతారు. మూడోది మన ప్రార్థన ఏం చేస్తుందంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం, 31:9 చదవాలి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని రక్షించుదును. వారు తొట్టినకుండా చక్కగాపోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఏమంట? ఏమో చెప్పండి. ఏడ్చుచు వచ్చదు. మనం ఏడుస్తా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట? వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపింతును. ఏం చేస్తాడంట? ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడంట అంటే అక్కడ రాయబడింది, తొట్టిల్లకుండా చక్కగా నీవు బాటల నీళ్ళ కాలలేదు వారిని నడిపించదను. తొట్టిల్లకుండా మాడు ఆయన ఏం చేస్తాడంట? కాపాడు. మూడోది మన ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని తొట్టిల్లకుండా నడిపిస్తుంది. ఇట కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఏమవుతుందంట? మన ప్రార్థన మనల్ని కాపాడుతుంది. మన ప్రార్థన మనల్ని రక్షించేది గాను, మన ప్రార్థన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడేది గాను. మూడోది మనము ప్రార్థన నడిపించును. ప్రార్థన ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. ఏ మార్గంలో అంటే చక్కని మార్గంలో మనలను నడిపిస్తుంది, తొట్టిల్లకుండా నడిపిస్తుంది. మనం చూసే ప్రతి మార్గం కూడా మనకి ఎట్ట కనబడుతుంది? ఇది చక్కగానే కనబడుతుంది. ఈ మార్గం చక్కగా ఉంది అనుకొని మనం ఆడదాకా పోయినాం అనుకోండి, ఏమంటారు? అక్కడ రోడ్డు ఉండదు కదా, అందుకే బోర్డులు పెడతారు కదా. అంటే మనకేమో మనకు కనిపించేది అది చక్కగా కనబడుతుంది, కానీ అది సరైన మార్గంగా ఉండదు. అదే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? చక్కని మార్గంలో నడిపిస్తాడు. కుడికి తొలగకుండా ఎడమకు తొలగకుండా మనం నడవలసిన మార్గము ఆయన ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. చూడండి, కీర్తనలు 32:8. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం. చాలు. ఏం చేస్తాడంట? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. ఏం చేస్తాడంట? తొట్టిల్లకుండా చక్కని మార్గములో నడిపిస్తాడంట. ఇక్కడ కీర్తనలో రాయబడింది, నీకు ఉపదేశం చేస్తాడంట. ఏం చేస్తాడు? ఉపదేశం అంటే మన పిల్లలకి చెప్తుంటాం కదా. మనం ఏం చెప్తాం? అడిగన్నా పోతాం, రే అట్ట పోవద్దు, ఆ ఇదిలో పోవద్దు, అది ఎక్కద్దు, ఇది ఎక్కద్దు, నువ్వేం చేయాలా? చక్కగా పోయి చక్కగా రావాలని పిల్లలకి ఏం చేస్తాం? వారికి తెలియదని మనం ఏం చేస్తాం? ఉపదేశము చేస్తాం. అంటే మంచి వారికి నేర్పిస్తాం. ఇక్కడ దేవుడు కూడా మనం నడవలసిన మార్గం మనకు తెలియదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మనం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభువా నేను ఎట్ట నడవాలా, ఎటు పోవాలా, ఎటు రావాలా అని మనం ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడంట? తొట్టిల్లకుండా చక్కని మార్గంలో నడిపిస్తాడంట. ఇంకేం చేస్తాడంటే ఉపదేశం చేస్తాడంట. ఆయన ఏం చేస్తాడు? మనకి ఉపదేశం చేస్తాడు. ఇంకేం చేస్తాడంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను.
మన మీద దృష్టిని చేంజ్ చేస్తాడు, ఆలోచన చెప్తాడు. ప్రార్థన చేయటం ద్వారా చెప్పండి, మన ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మన ప్రార్థన పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. మనం చేసే ప్రార్థన ఏం చేస్తుందంట? చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మరి ఈరోజు ప్రార్థన చేసినారా? ప్రార్థన చేసినారా? ఏంది వినపడుతుందా లేదా? వినపడుతుందా? ప్రార్థన చేసినారా? అర్థమవుతుంది మీకు? ఈరోజు ప్రార్థన చేసినారా అంటున్నా? చేసినారా? అది ఎంత మంచిది నేను అసలుకి. ఎందుకు? ఎన్ని గంటలకు పడుకున్నారు? ఎన్ని గంటలకు లేచినారు? ఎన్ని గంటలకు పడుకున్నారు కదా? ఎంత మంచి మీరు అసలు. తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ మీరు? మీకు మీ పిల్లలకి ఏమైనా తేడా ఉందా? అట్ట చెప్పాకండి, తెలిసి తెలియని వాళ్ళని చెప్పాకండి. ఇప్పుడు ఒకవేళ నాకు చెప్పొచ్చేమో కానీ దేవుడికి చెప్పలేరు మీరు. మీరు నిజంగానే అట్లనే ఉండాలి. ఎట్లుండాలంటే చిన్న పిల్లలకి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏమైపోతుంది? మళ్ళా యథావిధే. మీరు కూడా అంతే. నేను అంటున్నాను, మీరు బాధపడద్దండి. నేను ఎందుకంటే మిమ్మల్ని గమనిస్తానే ఉంటాను. ఇప్పుడు సిస్టర్స్ మీటింగ్ మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను? 2 సంవత్సరాలు కదా? 2 సంవత్సరాల నుంచి సిస్టర్స్ మీ వాక్యం వింటున్నారు లేదా? మాకు ఈ సిస్టర్స్ మీటింగ్ ద్వారా మేము ఇది నేర్చుకున్నామని ఒక్కటి చెప్పండి. నేర్చుకున్నారా ఏమైనా? అప్పటికి ఇప్పటికి మళ్ళీ మార్పు ఉంది. సిస్టర్స్ అంతకుముందు అంటే ఉన్నిందా మీకు సిస్టర్స్ మీటింగ్ వాక్యం? ఉన్నిందా? కూడుకునిందా? లేదు కదా? మామూలు జనరల్ మీటింగ్గా ఉంటారు. స్త్రీలు మాత్రమే ఇలాగ ఉండాలా, ఇది చెయ్యాలా, ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు ఉండాలా? లేదు. మరి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? కొద్దిగా నేర్చుకున్నారు. అదేలే, పిల్లలు 2-3 సంవత్సరాలు పోతే ఏబిసిడీ రాజు వచ్చినట్టు వస్తుందా? నేను చెప్తున్నా, మీలో మార్పు అనేది రావాలి. ఏం రావాలా? మార్పు అనేది రావాలి. రోజు వింటున్నాం కదా, వీళ్ళు రోజు చెప్తారులే, వీళ్ళు ఇంతేలే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. మోసపోకూడదు. దేవుడు వెక్కిరింపబడదు. ఏం చేయండి? మనమే మోసపుచ్చుకోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడడు. మనకే నష్టం, వ్యక్తిగతంగా మనకే నష్టం. మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా, వాక్యం చదివినా చదవకపోయినా ఎవరికి నష్టం? మీరే బైబిల్ చదవకపోతే, మీరే ప్రార్థన చేయకపోతే మీ పిల్లలు ఎట్లా చేస్తారు? సండే రోజు పిల్లల్ని అడిగితే అరే ప్రార్థన చేసినారా అంటే ఎవరు చేయలేదంట. వేరే వాక్యం చదివినారా అంటే చదవలేదంట. అరే మీ అమ్మలు చెప్తున్నారా లేదా అంటే కూడా వాళ్ళు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి. ఏంది? మీ అమ్మోళ్ళు ఏమైనా చెప్తున్నారా లేదా అంటే కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. ఏం చెప్తారు వాళ్ళు? మీరే చేయకపోతే, మీరే ప్రార్థన చేయకపోతే, మీరే వాక్యం చదవకపోతే చెప్పండి ఎట్లా? మీదేనా? మీదేనా? ఏ సునీతక్క నీ కూతురికి ప్రార్థన చేసి నేర్పిస్తున్నావు లేదా? చూడండి, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మన ఎన్ని సంవత్సరాల పిల్లోడు చంపేసినాడు అమ్మాయిని? మీకు అందరికి యూట్యూబ్లో చూసే ఉంటారు, మీకు తెలుసు. ఎన్ని సంవత్సరాల పిల్లోడు చంపినాడు? 16 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు. 10th క్లాస్ చదివాడు. 10th క్లాస్ చదివాడు అంత ఘోరంగా చంపేసినాడంటే దానికి ఎవరు తల్లిది కదా? అంత దుర్మార్గంగా పెరిగినాడంటే ఎవరు తప్పు? తల్లిది. మరి మీకు దేవుడి గురించి తెలిసి మీరు పిల్లలకు బోధించకపోతే, పిల్లలు ఎట్టుపోతున్నారు, ఎటు వస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు గుర్తించకపోతే ఏంటి పరిస్థితి? మీరు ప్రార్థన చేయకపోతే మీ పిల్లలు ఎట్ట చేస్తారు? మీరు బైబిల్ చదవకపోతే మీ పిల్లలు ఎట్ట చదువుతారు? మీరు ఏదో సంపాదించి పెట్టేది వాళ్ళ కిరీటం పెట్టుకోరు. అర్థమైందా? మీరు సంపాదించే భూములు, ఇల్లు, కార్లు, బంగ్లాలు అవి మళ్ళీ ఎదురు పెట్టుకొని పోరు.
గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, పిల్లలకు కూడా నేర్పించాలి. మనకు తినడానికి లేకపోయినా ఇబ్బంది లేదు, ఒక పూట తినడానికి లేకపోయినా ఇబ్బంది లేదు, ఉండటానికి ఇల్లు లేకపోయినా ఏం బాధ లేదు. ఏముండాలా? పిల్లల్ని దైవికంగా పెంచాలా. పిల్లల్ని దైవికంగా పెంచాలంటే మనం ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. అదేదో ఒక రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, మళ్ళా నువ్వు ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతావు, అప్పటి వరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు కార్చాలి. చూడండి, అది విలాప వాక్యంలో ఉంది చూడండి అన్నమాట. ఏం చేయాలి? విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. నీవు లేచి మొదటి జామున మొరపెట్టుకో, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంలో కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. ప్రతి వీధి మొగలు ఆకలి కొని వారు ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? పిల్లల కొరకు. ఎవరి పిల్లల కొరకు? ఎట్ట ప్రార్థన చేయాలంట? నీళ్ళు అట్లాంటి జాటికి ఎందుకు కుమ్మరిస్తాం మనం? నీళ్ళు పిల్లల కొరకు కుమ్మరిస్తామా? కుమ్మరించాం, పిల్లల కొరకు కుమ్మరించాం. దేని కొరకు కుమ్మరిస్తాం? ఏదన్నా పండగ వచ్చే ఏం కావాలా? మంచి చీర కావాలా? ఇంకేం కావాలా? ఏదైనా పంట బాగా పండిందంటే ఏం కావాలా? మెళ్ళకి దండ కావాలా కదా? వాటి కోసం కార్చమంటే కన్నీళ్ళు బిందెలు పోతుంటాయి. ఇంకా ఏమవుతాయి? అన్నం తినం కదా? ఏం చేస్తాం? మనం అడిగింది తెచ్చేంత వరకు ఈ గిన్నెట్ట ఆ గిన్నెట్ట దానికోసం ఏడుస్తుంది. ఏ దానికోసం ఏడుస్తుంది? నీ పిల్లల కొరకు ఊరికే చేస్తే కాదు, ఏం చేయాలంట? కన్నీటితో ప్రార్థన చేయాలి. మనలో మార్పు రాకుండా మనలో రాకుండా మన పిల్లల మార్పు రాదే రాదు. నేను గుర్తుపెట్టుకోండి. మీలో రాకపోతే మీ పిల్లలు అస్సలు రాదు. ఎవరిలో రావాలి? ఫస్ట్ మీలో రావాలి. అలాగే మంచి బట్టలు కదా, మంచి బ్యాగ్, మంచిగా చదివిస్తున్నాం, మంచిగా వాళ్ళకి అన్నీ చూస్తున్నాం, సాగుదా అనుకుంటాం. అవన్నీ పెట్టకపోయినా బాధలే. ఒక పూట వాళ్ళని ఫస్ట్ పెట్టినా ఏమి ఇబ్బంది లేదు. ఏం చేయాలా? వారిని మాత్రం దైవికంగా పెంచండి. సమాజాన్ని చూసి, జరిగే పరిస్థితులను చూసి అయినా మీరు ఏం తెచ్చుకోవాలా? జ్ఞానము తెచ్చుకోవాలి. సమాజాన్ని చూసి ఏం చేయాలా? జ్ఞానము తెచ్చుకోవాలి. మన పిల్లలు చెడిపోకుండా, మన పిల్లలు చిన్న వయసులోనే మాట వినలేదంటే తప్పు ఎవరు చెప్పండి? మనదే తప్పు. మన పిల్లలు మన మాట వినలేదంటే. అందుకే ఏం చేయాలంటే మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. ఎవరి కొరకు చేయకపోయినా మీ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. నీళ్లు పోస్తే ఏమైపోతుంది? ఒక్కసారిగా అన్ని భూమి మీద పడుతుంది. మన హృదయం కూడా అట్లనే ఏం చేయాలంటే నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. ఎవరి దగ్గర? ప్రభువు దగ్గర. ప్రభు, నా బిడ్డలకు ఏమి లేకపోయినా పర్వాలేదు ప్రభు, నా బిడ్డలు ఏం కావాలా? చిన్న వయసులో ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఏం చేయాలంట? మన పిల్లలు రక్షణ పొందాలి. ఎప్పుడు? చిన్న వయసులోనే. నేను అదే ప్రార్థన చేస్తాను. ప్రభా, నా పిల్లలు ఇద్దరు కూడా 10th క్లాస్ అయిపోయేలోపు ఏం చేయాలా? రక్షింపడాలా, బాప్తిసం తీసుకోవాలా. అదే ప్రార్థన చేస్తాను నేను. మన ఎబ్రోన్లో యూత్ మీటింగ్కి వెళ్తే తెరీసా అటు పోయినసారి వీపేసి పోయినప్పుడు రక్షణ తీర్మానం చేసుకున్నాను. నేను చూస్తానే ఉండే వెనకాల నుండి. సరే, మన ఎబ్రోన్లో ఏం చేసిందంటే బాప్తిసం కొరకు, సేవ కొరకు చేస్తుంది. దాంట్లో లెటర్లో రాసింది. ఎబ్రోన్ నుంచి ఫోన్ చేసి బాబా సేవకు తీర్మానం చేసుకుంది ఏంది అని అడుగుతున్నారు. అమ్మ ఎబ్రోన్ నుంచి ఫోన్ చేసి బాప్తిసం మొన్ననే యూత్ మీటింగ్ అప్పుడు బాప్తిసం తీసుకుంటాను. ఏం చెప్పినానంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు బాప్తిసం తీసుకోవాలి అని, అంటే తీసుకోవాలని ఎంతో ఆశ. బాప్తిసం తీసుకోవాలని నేను చెప్పాను. విలేంకేరి మద్రాసు పోయినప్పుడు సాయంత్రం వాక్యం చెప్తున్నారు. ఒక అంకుల్ వాక్యం చెప్తుంటే ఎవరైతే రక్షింపబడినారో, రక్షణ కొరకై తీర్మానం చేసుకున్నారో వారు చేయొద్దంట. వీళ్ళేం చేయొద్దు.
విలియం దగ్గర ఇంకోడు మన బిడ్డ కంటే కొంచెం చిన్న ఉంటాడు. వాడిద్దరు ఒక దగ్గర కూర్చున్నాడు. వాడు చేయిస్తున్నాడు, వీడు చేయిస్తున్నాడు. నేను వెనకాలని చూస్తాను, వాళ్ళు చేతింటాలే అని నేను గమ్మకు చూస్తాను. చేతులు దించండి అంటే కార్డు ఇచ్చేంత వరకు విలియం చేయి దించలే, చెయ్యట్టు పైకి పెట్టుకొనే ఉన్నాడు. ఇంకా వాళ్ళు చూసి ఏం చేసినట్టు చివరికి కార్డు ఇచ్చారు. రక్షణ తీర్మానం కొరకే కార్డు మనం ఇస్తాం కదా, అట్లా కార్డు ఇచ్చినాడు. ఆ కార్డులో రాసిచ్చినాడు రక్షణ తీర్మానం కొరకు ప్రార్థన చేయాలి. అది అయిపోయింది. మళ్ళా రోజు ఇంటికి వస్తున్నాం. అక్కడనే సేవకుడు ఏం చేసినాడంటే విలియంని పిలిచినాడు. విలియం, నువ్వు ఎందుకు ఎత్తినావు రాత్రి చెయ్యి అని. దేనికోసం ఎత్తినావు, ఏం అర్థమైంది నీకు అని అన్నాడు. అంకుల్ నేను రక్షణ కొరకే ఆయన చెప్తున్నాడు. అక్క రాత్రి విలియం చేయెత్తినాడు, చూసినారు అక్క మీరు అన్న నేను చూస్తూనే ఉన్నా, ఏది పిల్లోడు కదలే తెలియజే ఎత్తి పెట్టుకోనని నేను అనుకున్నానని. ఎందుకొరకు ఎత్తినావు అన్నాడు. నేను రక్షణ కొరకు ఎత్తినా అంకుల్ అన్నాడు. దేవుడు ఎట్ట మాట్లాడినాడు అన్నాడు. ఆ వాక్యం గురించి చెప్పినాడు. ఈ వాక్యం ద్వారా అంకుల్ నాతో మాట్లాడినాడు అంకుల్ దేవుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన బిడ్డలు పాడైపోకముందే ఏం చేయాలా, చిన్న వయసులోనే వాళ్ళు ఏం కావాలా, రక్షణ. అదే మనం ఇచ్చే పెద్ద బహుమానం ఏంటంటే అదే దేవునిలో వారు దేవుని నమ్ముకుంటే అది చాలు. అన్నీ తర్వాత దేవుడే ఇస్తాడు. జ్ఞానం ఇస్తాడు, చదివిస్తాడు, వారికి కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలా, పిల్లలు లేరని ఎంతోమంది బాధ, దేవుడు ఇచ్చిన పిల్లలు మనం ఏం చేయాలి, వారి కొరకు మనము బాధపడి ఏడ్చి దేవునికి అప్పగించాలి. ఏదో మీరు ఏదో చెప్తున్నారులే వీళ్ళు అనుకుంటున్నారు. మీరు పిల్లల విషయమే చాలా జాగ్రత్త ప్రార్థన చేసి ఈ 300 అనుభవంలో మనం ప్రార్థన చేయడం ద్వారా రక్షింపబడతాం. మనం ప్రార్థన చేయడం ద్వారా లోకంలో పాపంలో పడిపోకుండా మన ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది. మనం ప్రార్థన చేయడం ద్వారా ఏం చేయబడతామంట, మనం దేవుడు తొట్టిల్లకుండా కాపాడి చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తాం. ఈ 3 అంతల ఆత్మీయ జీవితాన్ని మనం ఎదిగినట్లుగా